పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో భారీ భూకంపం రాబోతోందా? మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీలిక దిశగా పయనిస్తోందా? ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి పోస్టర్ బాయ్గా నిలిచిన రితబర్త బెనర్జీ ఇప్పుడు మమతా పార్టీకి షిండేగా మారారు. బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తున్న ఈ తిరుగుబాటు కథపై ఒక స్పెషల్ స్టోరీ. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ లో తిరుగుబాటు పార్టీ చీలిక వరకు చేరినట్లుగా కనిపిస్తోంది. ఈ సంక్షోభానికి కేంద్ర బిందువుగా నిలిచిన వ్యక్తి రితబ్రత బెనర్జీ. ఒకప్పుడు సిపిఎం యువనేతగా వెలుగొందిన ఆయన ఇప్పుడు మమతా బెనర్జీ నేతృత్వానికే సవాల్ విసురుతున్నారు. తమకు 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేల్లో 60 మంది మద్దతు ఉందని రితబ్రత వర్గం ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇదే నిజమైతే పార్టీపై ఆధిపత్యం కోసం నేరుగా పోరాటానికి దిగే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. రితబ్రత బెనర్జీ రాజకీయ ప్రయాణం కూడా ఆసక్తికరంగానే సాగింది. 1990లలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన తన వాగ్దాటి సంస్థాగత నైపుణ్యంతో సిపిఎంలో వేగంగా ఎదిగారు. 2014లో కేవలం 34 ఏళ్ల వయసులోనే రాజ్యసభ సభ్యుడయ్యారు. అయితే విలాసవంతమైన జీవన శైలి, పార్టీ సీనియర్లపై విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలతో సిపిఎంకు దూరమయ్యారు. చివరకు 2017లో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ లో చేరి మరోసారి తన రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్నారు. టీఎంసీలో చేరిన తర్వాత రితబ్రతకు మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీల ప్రోత్సాహం లభించింది. పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన 2024లో టీఎంసీ తరఫున రాజ్యసభకు వెళ్లారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఉలుబేరియా నియోజకవర్గం నుంచి గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా అభిషేక్ బెనర్జీ నాయకత్వ శైలి, ఐపాక్ ప్రభావంపై బహిరంగంగా విమర్శలు గుప్పించారు. దీంతో టీఎంసీలో విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి ఎంపికకు సంబంధించిన తీర్మానంలో తమ సంతకాలు ఫోర్జరీ చేశారంటూ రితబ్రత, సందీపన్ సహా ఆరోపించడం వివాదానికి ఆజ్యం పోసింది. ఈ వ్యవహారం బయటకు రావడంతో టీఎంసీ అధిష్టానం ఇద్దరిని పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే అక్కడితో ఆగని రితబ్రత అసంతృప్త ఎమ్మెల్యేలను కూడగట్టే ప్రయత్నం మొదలుపెట్టారు. తమ వర్గానికి 300లకు పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతున్నారు. దీంతో మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే చేసినట్లే బెంగాల్లో రితబ్రత బెనర్జీ కూడా టీఎంసీపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.